ఈరోజు భగవంతుడికి వెళ్ళి సమస్య చెప్తే పరిష్కారం చెప్పడం ఆయన అంటే ఖచ్చితంగా చెప్తాడు. కానీ మనం ప్రపంచం యొక్క ఆకర్షణ, సమాజం యొక్క పరిస్థితులు, మన అంతర్గత సమస్యలు, మన అంతర్గత యుద్ధాలు వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే, ఆయన ఇచ్చే పరిష్కారాన్ని మనం కనిపెట్టలేకపోతున్నాం. ఆలోచనల యొక్క తీవ్రతలో ఆ ఆలోచన కూడా కొట్టుకుపోతుంది. సో ఏది మనకొచ్చిన ఆలోచన, ఏది భగవంతుడు ఇస్తున్న సంకేతాలు, ఏవి క్యాచ్ చేయలేని పరిస్థితి. అందుకే నిర్ణయాలు తప్పిపోతున్నాయి. సో ఇప్పుడు భగవద్గీత ద్వారా మనకి ధర్మాన్ని బోధించి, ఏ రకంగా మన జీవితాన్ని గడపాలి, ఏ రకంగా మన ప్రతి నిర్ణయము కరెక్ట్ నిర్ణయం అవ్వాలి. సో నిర్ణయం కరెక్ట్ అయినప్పుడు పర్యవసానం కూడా కరెక్ట్ అవుతది. ఈరోజు నిర్ణయాలు తీసుకోనీకే భయపడుతున్నారు. తీసుకున్న పర్యవసానం ఇంకేదో వస్తోంది. సో అందుకని ఇక్కడ ఏంటి? మనకు ఆ నేర్పించే సమస్య పరిష్కారమే సాంఖ్యయోగాలో చెప్పాడు. సో బయట నుంచి ఏది తీసుకోవద్దు, ఏది వినొద్దు. భగవంతుడు చెప్పిన స్వధర్మంలో ఉండి చేస్తే ఆత్మ కరెక్ట్ గా అంటే ఆత్మ శక్తిశాలిగా అయినప్పుడు అది కరెక్ట్ గైడెన్స్ ఇస్తుంది. సో ఆత్మకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి వస్తుంది. సో ఇక్కడ రామాయణానికి వస్తే సీత గ్రహించలేకపోయింది. అది ఇంతకు మా రాక్షసుడి వాయిసా, రాముడి వాయిసా అని చెప్పి. సో అది రాముడి వాయిస్ అంటే మనం ఏం చేస్తున్నామంటే తప్పులు చేసేటప్పుడు భగవంతుడే నాకు ఈ సంకేతం ఇచ్చాడు, భగవంతుడే నాకు చెప్పాడని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకే తప్పుడు పోతాం. అప్పుడు సీత ఏం చేసింది? అది రాముడి వాయిస్ అని అనుకుని లక్ష్మణుడిని వెళ్ళి చూసి రమ్మని చెప్పింది. లక్ష్మణుడు అంటే ఇక్కడ లక్ష్యము, మన జీవితం యొక్క లక్ష్యము నరుని నుండి నారాయణ అంటే ఒక స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్. సో స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటే ఏంటి? పూర్తిగా ఆత్మాన్న స్థితిలో, ఆత్మాన్న స్వధర్మంలో ఉండడం. సో ఆత్మ యొక్క స్వధర్మమైన శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి ఈ సత్తో ప్రధాన స్థితిలో ఉండడమే నరుని నుండి నారాయణుడు అంటే స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్, సంపూర్ణ సంపన్న స్థితి. ఇది మన లక్ష్యం. సంపూర్ణ స్థితి అంటే ఏ బలహీనతలు లేని స్థితిని సంపూర్ణ స్థితి అంటారు. సంపన్న స్థితి అంటే ఈ దైవీ గుణాలతోటి సంపన్నంగా ఉండడం. ఇవి మన దగ్గర ఉన్న రోజున మన దైనందిన జీవితం అనేది చాలా సహజంగా, సరళంగా, న్యాచురల్ గా, ఈజీగా జరిగిపోతుంది. ఇంత కాంప్లికేటెడ్ ఉండదు. అసలు భగవంతుడు జీవితాన్ని ఇంత సింపుల్ గా చేస్తారా, మనం ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకున్నామా అనిపిస్తుంది.